వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. రంజాన్ అనగానే ఉపవాసాలు మనకు గుర్తుకొస్తే రంజాన్ నెలలో ముస్లిం సోదరులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి ఈ దాన ధర్మాల్లో ఒకటైన జకాత్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఖాజీ ముస్తక్ మదాని మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ ఎస్వి కన్స్ట్రక్షన్స్. ప్రతిష్టాత్మకమైన ఐసిఐ అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్డ్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ విశిష్ట విజయానికి దారితీసిన మిస్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు. ముస్లింలు తీసుకుంటే రకరకాల దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. జకాత్ అని, ఫిత్రా అని, సద్కా అని, సో ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు కదా. ఎన్ని రకాల దాన ధర్మాలు చేస్తారు? వాటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి మన ఆబిద్ హుసేన్ బై గారు. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో ఒకటొచ్చేసి స్వచ్ఛందంగా చేసేటువంటి దాన ధర్మాలు, రెండోది వచ్చేది ఏంటంటే తప్పకుండా చేయవలసిన దాన ధర్మాలు. స్వచ్ఛందంగా చేసే దాన ధర్మాలు ఎలాగంటే ఎక్కడైనా పేదవారు ఉన్నారు, వారికి అన్నం తినిపించడము, ఎక్కడైనా షెల్టర్ కట్టించాలి, ఎక్కడైనా చెట్లు నాటించాలి, ఎక్కడైనా బావి తవ్వించాలి. ఇవన్నీ సదఖా జారియా అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా వాటి నుంచి పుణ్యం లభిస్తూనే ఉంటుందన్నమాట. ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి కార్యక్రమాలు. అలాగే తప్పకుండా చేయవలసిన కార్యక్రమం ఏదైతే ఉందంటే దాన్ని జకాత్ అంటారనమాట. ఎట్టి పరిస్థితుల్లోనైనా ధనికులు వారి యొక్క సంపదలో నుంచి 2.5% డబ్బు తీసి పేదవాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు అంటే ఈ మధ్య కాలంలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక 2-3 సంవత్సరాల క్రితము ముస్లిం అసోసియేషన్ అఫీషియల్స్ అని చెప్పి ఒక సంస్థ 13 దేశాలు, ప్రపంచంలోని 13 దేశాల ద్వారా ఒక సర్వే చేయించారనమాట. సర్వే ఏంటంటే జకాత్ గురించి ఏ విధంగా ఆలోచన ముస్లిం సముదాయంలో ఉంది, జకాత్ గురించి అని, ఆర్థిక దానం గురించి చైతన్యవంతులు అయ్యారా కాదా ముస్లిం సోదరులు, ఎంతమంది జకాత్ ఇస్తున్నారు, ఈ జకాత్ ఇచ్చినందువల్ల సమాజంలో పేదరిక నిర్మూలన జరుగుతుందా అని చెప్పి అనేక ప్రశ్నలతో కూడుకున్నటువంటి ఒక సర్వేని నిర్వహించారన్నమాట. దాంట్లో పెద్ద పెద్ద దేశాలు, అమెరికాతో సహా, యుఏతో సహా, బ్రిటన్తో సహా, ఇండోనేషియా, ఇలాగ చాలా దేశాలు దీంట్లో పాల్గొని చేశారనమాట. దాంట్లో వచ్చింది ఏంటంటే ఎవరిపైన అయితే ఆర్థిక దానం విధి చేయబడిందో తప్పకుండా ఇవ్వాలో వారిలో 48% ఆర్థిక దానం చేస్తున్నారు, మంది చేయడం లేదు. ఇంకొక సర్వేలో ఏం తెలియదంటే 30% వరకు అసలు జకాత్ అంటేనే తెలియకుండానే ముస్లిం సమాజం జీవనం గడుపుతుంది. ఇంకోటి ఏమిటంటే 40% మంది కేవలం ఒకరికే జకాత్ దానం ఇస్తున్నారు, ఇతరులకు ఎవరికి ఇవ్వడం లేదు. ఈ విధంగా జకాత్ ఇచ్చిన తర్వాత కూడా ఏ రకంగానైతే ఆలోచన మనకుందో, ఏంటంటే జకాత్ తీసుకునే వారు రేపు ఇచ్చే స్థాయిలో ఎదగాలి అని చెప్పి జకాత్ని ఇస్లాం ధర్మంలో ఉంచడం అనమాట. ఎంతసేపటికి పేదవాడిగా ధనవంతుడిగా ఉండడం ఇస్లాం ధర్మంలో లేదనమాట. ధనవంతుడు తనలో నుంచి డబ్బు తీసి పేదవాడికి ఇవ్వాలి. పేదవాడు ఆ డబ్బుని వినియోగించి తనను తాను అభివృద్ధి పదంలో పయనం చేసుకొని అతను కూడా ఒకరోజు తప్పకుండా జకాత్ ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఆర్థిక దానాన్ని ఇస్లాంలో ఉంచబడింది. కాబట్టి ఇప్పుడు మన అబ్బాయి అడిగినట్టుగా ఒక ప్రశ్న అయిందంటే ఎన్ని రకాలుగా వాళ్ళు ఆర్థిక దానాలు చేస్తారు అంటే, ఒకటి వచ్చేసి జకాత్, అది విధి తప్పకుండా ఇవ్వాల్సిందే. రెండోది వచ్చేసి ఫిత్రా అంటారనమాట. అంటే రంజాన్ మాసంలో చివరి 10 రోజుల్లో చివరి దశకంలో ఎవరైతే ఉపవాసం ఉన్నవారు ఏం చేస్తారంటే తమ ఉపవాసంలో ఏమైనా హెచ్చు తప్పులు జరుగుంటాయి కదా, ఆ తప్పుల యొక్క క్షమాపణ కొరకు అల్లాహ్ తబారక తఆలా సన్నిధిలో పేదవారికి ఫిత్రా ఇవ్వడం జరుగుతుందన్నమాట. మూడోది ఏంటంటే సదఖా ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే మీరు అల్లాహ్ దారిలో ఖర్చు చేయండి, పేదవారికి సహాయం చేయండి. ఈ సహాయం వల్ల
పెద్ద పెద్ద పెను ప్రమాదాల నుండి ఆపద నుండి మీరు రక్షించబడతారు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుల నుంచి గొప్ప అనుచరుడు ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రదియల్లాహు తఆలా అన్హు గారి దగ్గర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఓ ఉస్మాన్, నువ్వు అల్లా మార్గంలో ఖర్చు చేయి. అల్లా మార్గం అంటే పేదలకు ఖర్చు చేయి, వాళ్ళ అవసరాలను తీర్చు అని చెప్పగానే ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి 700 ఒంటెలని మరియు 300 ఉంటున్న పొట్టేళ్ళని తీసుకొని వెళ్ళి అల్లా మార్గంలో పేదవారికి దానం చేశారనమాట. అది చాలకుండా ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని పరిచి 100 బంగారు నాణ్యాలు తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఇచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బంగారు నాణ్యాలు తీసుకొని, ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు, ఉస్మాన్ చేసినటువంటి దాన ధర్మం ఎంత పెద్దవి అంటే ఇప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు ఏ ఆపద కూడా ఉస్మాన్కి రాదు, అతను అల్లా తబారక తఆలా రక్షణలో ఉండిపోయాడని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగిందన్నమాట. అందుకని ప్రవక్త చెప్తారు, అస్సదఖతు రద్దుల్ బల అంటే సదఖా అనేది అల్లా మార్గంలో ఖర్చు చేసేది వచ్చేటువంటి ఆపద నుంచి మనల్ని కాపాడుతుందన్నమాట. అలాగా మనం ఒకడు వచ్చేసి జకాత్ తప్పకుండా ఇవ్వాల్సిందే, అది ఆర్థిక దానము విధి, తప్పకుండా ఇవ్వాల్సిందే. రెండోది ఫిత్రా, మన ఉపవాసంలో ఏమేమి తప్పులు జరిగి ఉంటుంటే దానికి క్షమాభిక్ష కోసము ఫిత్రా ఇస్తామన్నమాట. మూడవది సదఖా అంటారనమాట. సదఖా ఏంటంటే మనము మన కుటుంబ సభ్యులు ఎల్లకాలం మంచిగా ఉండాలి, భద్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా మనం చేయాల్సిందే. కాబట్టి నేను చెప్పినటువంటి సమాధానం మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఖైరాత్ అంటారు కదా, ఖైరాత్ అంటే ఏంటి? ఖైరాత్ అంటే కూడా అది ఆ కోవకు చెందుతుందన్నమాట. ఎందుకంటే దాన ధర్మాల్లో అనేది ఖైరాత్ అంటే పేదలు ఎవరైనా మీ ఇంటికి వచ్చారు, ఇంటి మీద నిలబడి ఏమని నాకు దేవుని పేరుపై ఏమైనా ఇవ్వండి అని చెప్పి అడిగితే, అల్లా పేరు పైన దైవం పేరు మీద ఇవ్వండి అమ్మా అని చెప్తే అలాంటి సమయంలో మీరు తీసుకుపోయి వేస్తారు కదా, దాన్ని ఖైరత్ అంటారనమాట. ఖైర్ అంటే అరబీ లఫ్జ్ అనమాట, అరబీ పదం ఇది. ఖైర్ అంటే మంచిది, మీరు మంచి కార్యక్రమం చేశారు అని చెప్పి. ఎవరైతే మంచి కార్యక్రమం చేస్తారో తప్పకుండా వారికి ఒక ఎప్పటికీ అంతము కాని ప్రతిఫలము ఇక్కడ రేపు అక్కడ కూడా తప్పకుండా దొరుకుతుందని చెప్పి ఒక విశ్వాసి దృఢంగా నమ్ముతాడు, సంకల్పించుకుంటాడనమాట. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అదేమిటంటే స్వయాన ఆ సృష్టికర్త అల్లా తబారక తఆలా ఏం చెప్తారంటే ఒక దాసుడిని ముందు కూర్చొని పెట్టి, ఒక దాసుడిని తన యొక్క దాసుడి నుంచి ఏమంటాడంటే నేను అనారోగ్య పాలయ్యాను, నా ఆరోగ్యాన్ని చూడడానికి, నన్ను విచారించడానికి నువ్వు ఎందుకు నా దగ్గర రాలేదు అని చెప్పి అల్లా తఆలా అడుగుతాడనమాట అతన్ని. అప్పుడు అడుగుతాడు, వల్ల నువ్వు సర్వ సృష్టికర్తవి, నువ్వేంది అనారోగ్యపడలేంది అని చెప్పి అంటే, లేదు నా యొక్క ప్రజల్లోంచి ఒక మనిషి, ఒక దాసుడు అనారోగ్యంలో ఇంట్లో ఉంటే అతను చూడడానికి నువ్వు వెళ్ళలేదు, ఒకవేళ నువ్వు కానీ అతను చూడడానికి వెళ్ళి ఉంటే నన్ను అక్కడ చూసేవాడివి అని చెప్తారనమాట. అంటే దాన్నే మన హిందూ ధర్మంలో కూడా ఏం చెప్తారంటే మానవ సేవే మాధవ సేవ అంటారనమాట. అంటే ప్రజలకు చేసేటువంటి సహాయము సాక్షాత్తు ఆ భగవంతునికి చేసినట్టుగానే అవుతుంది తప్ప మనం కాదు. కాబట్టి జకాత్ వల్ల పేదరిక నిర్మూలనే కాదు, ఇహలోకంలో పరలోకంలో కూడా అతనికి మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతోనే జకాత్ ఉంచడం జరిగిందనమాట. రైట్. అయితే మదాని గారు, జకాత్ ఎంత ఇవ్వాలి, ఫిత్రా ఎంత ఇవ్వాలి అనేది చాలామందిలో సందేహం ఉంటుంది. సో ఈ రంజాన్ మాసం సందర్భంగా జకాత్ ఎంత ఇవ్వాలి, ఫిత్రా ఎంత ఇవ్వాలి? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు జకాత్ అనేది విధి. ఇప్పుడు మీ ముందు ఒక హదీస్ చదివి వినిపించాను నేను. ఇస్లాం మూల స్తంభాలలో 5 స్తంభాలు అనమాట. ఇస్లాంకి మూల స్తంభాలు. ఇస్లాం అనేది ఒక కట్టడము, ఆ కట్టడానికి 5 మూల స్తంభాలు ఉన్నమాట. దానిలో మొట్టమొదటి ఏంటంటే ఏకదైవారాధన, సృష్టికర్త ఒక్కడని నమ్మడము. రెండవది వచ్చేసి నమాజుని స్థాపించడము, చదవడం కాదు. చదవడం అంటే ఎక్కడ కూడా ఖురాన్లో నమాజ్ చదవండి అని చెప్పలేదనమాట. నమాజ్ని స్థాపించండి. చదవడం అంటే ఒకసారి నేను చదివితే పూర్తయిపోద్ది. కానీ స్థాపించడం అంటే జీవితాంతం దాన్ని మనం చదువుతూ ఉండాలన్నమాట. మూడోది వచ్చేసి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడము. నాలుగోది వచ్చేసి ఆర్థిక దానము చేయడము. ఐదోది వచ్చేసి స్తోమత కలిగిన వ్యక్తులు, స్థితిమంతులు, ధనవంతులు ఒక్కసారి జీవితంలో మక్కా యాత్రకు వెళ్ళి రావాలి. ఈ 5 మూల స్తంభాలు అంటారన్నమాట. దీనిలోనే ఒక మూల స్తంభం ఏంటంటే ఆర్థిక దానము. ఆర్థిక దానం అనేది విధి, తప్పకుండా ఇవ్వాల్సింది. ఎవరిపై విధి చేయబడిందంటే ఎవరి దగ్గర అయితే
80 ఆధా గ్రామ్ అంటే 85.5 గ్రాములు బంగారము, తర్వాత 600కు పైగా వెండి ఎవరి దగ్గర నిల్వ ఉండి దానిపై 1 సంవత్సరం గడిచితే వారు తప్పకుండా దాన్ని లెక్కించి దానిలో నుంచి 2.5% తీసి పేదవాళ్లకు దానం చేయడాన్ని జకాత్ అంటారనమాట. ఇప్పుడు చూడండి, చాలామంది అడుగుతూ ఉంటారు ఏమని, ఇప్పుడు మా దగ్గర డబ్బు ఉంది కానీ బంగారం వెండి లేదు అంటే, ఒకవేళ డబ్బు కూడా మీ దగ్గర ఉన్న నిల్వ ఉన్న డబ్బు ఆ యొక్క పరిధి దాటితే, ఏ పరిధి ఇప్పుడు చెప్పాను కదా, ఆ పరిధిని దాటితే తప్పకుండా మీపై జకాత్ విధి చేయబడినది, మీరు ఇవ్వవలసిందేను. లేదు, ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర 5-6 ఇళ్ళున్నాయి, ఒక 5-6 ఇళ్ళున్నాయి, 5-6 ఇళ్లతో అతను జీవనం గడుపుతున్నాడు అనమాట. అంటే తనకు అవసరం కాకుండా ఉన్నటువంటి సంపదపై జకాత్ విధి చేయబడింది అనమాట. ఇప్పుడు ఉన్నాయి కొన్ని వస్తువులు నేను వాడుకుంటున్నాను, ఒక బైక్ ఉంది నేను వాడుకుంటున్నా, దానిపై జకాత్ లేదు. ఇల్లుంది నేను ఉంటున్నాను, నాకు కావాలది, దానిపై జకాత్ లేదు. నాకు అవసరం కాని వస్తువులు ఏదైతే ఉన్నాయో నా దగ్గర, వాటిని పోగు చేసి వాటి ధర మార్కెట్ విలువ తెలుసుకొని దాన్ని బట్టి మనిషి ఏం చేయాలంటే జకాత్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అనుకోండి, ఒక ఇల్లు నాకుంది, ఇంకొక ఇల్లు మీద నాకు కిరాయి వస్తుంది, ఆ కిరాయితో నేను జీవనం గడుపుతున్నాను అనుకోండి, దానిపై జకాత్ లేదు. ఎందుకంటే నాకు అవసరం అది. నాకు అవసరం కాని వస్తువులు ఏదైతే ఉన్నాయో, 1-10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, దాంట్లో నుంచి 5-6 ఇళ్ళు ఎలాగున్నాయంటే ఎక్కువ సంపద వస్తుంది. ఆ సంపదను లెక్కించి దాని ద్వారా జకాత్ తప్పకుండా ఇవ్వాలి. రెండోది వచ్చేసి మన భాయ్ అడిగారు ఏమని, ఫిత్రా అని అడిగారు అనమాట. ఫిత్రా అంటే మామూలుగా 1 కిలో 630 గ్రామ్, 1 కిలో 1.5 కిలో పైన ఏదైతే ఉందో మనకి గోధుమలు కానివ్వండి, అలాగే ఒకవేళ నాకు గోధుమల ఇచ్చే స్తోమత నాకుందనుకోండి, నేను ఆ విధంగా ఇవ్వాలి. ఎవరైనా పెద్ద ధనవంతుడు ఉన్నాడు, అతను 1.5 కిలోకు పైగా బాదం ఉందో దాన్ని, లేక కిష్మిష్ దాని యొక్క ధరని తెలుసుకొని ఆ ధరని పేదవాళ్ళకి దానం చేయడానికి ఫిత్రా అంటారు. ఈ ఫిత్రా ఎప్పుడు ఇవ్వాలంటే, రంజాన్ పండుగ చేసుకోవడానికి వెళ్తున్నాం కదా, రేపు పొద్దున్న రంజాన్ అనుకోండి, పండుగ పోతున్నాం మనం ఈదుల్ ఫిత్రకి, దానికి ముందు ఇవ్వాలన్నమాట. ప్రవక్త గారు చెప్పారు, ఎవరైతే ఫిత్రా ఇవ్వరో వారు మా ఈద్గాకి రాకూడదని చెప్పారు. అంటే పేదల ఇంట్లో మీరు సంతోషాన్ని చూసి రావాలి ఈద్గాకి. మీ ఇళ్లలో సంతోషం చూసుకొని మీరు సంతోషపడకపోతే ఇది మంచిది కాదు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గట్టిగా చెప్పడం జరిగిందనమాట. రైట్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో మానవ సేవే మాధవ సేవ, ఇది అన్ని ధర్మాలు చెప్పేటువంటి మాట. అలాగే జకాత్ కావచ్చు, ఫిత్రా కావచ్చు, ప్రజలకు దానం చేయడం, మనం ఏదైతే పండుగ చేసుకుంటూ ఉన్నామో మనతో పాటు 10 మంది పేదలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పండుగ చేసుకోవాలి అనేటువంటి సమున్నత లక్ష్యంతో వీటిని చేర్చడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో దాన ధర్మాలు చేయండి, మంచిని మానవత్వంతో ముందుకు సాగండి అని తెలియజేస్తున్నారు ముష్టాక్ మదాని. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ శాస్త్రి, నెల్లూరు.